ఈరోజు టొమాటో మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దామా? వచ్చేయండి మరి. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసి సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. అందరూ వెజిల్స్ గురించి అడుగుతున్నారు, కొంచెం బ్లాక్గా ఉన్నాయి కదండి మార్చచ్చని. కొత్త వాటిలో వంట చేస్తే బాగానే ఉంటుందండి, కానీ అమ్మ చెప్పిన ఆన్సర్ ఏంటంటే పెద్దవాళ్ళు వంట చేసిన గిన్నెల్లో వంట వండితేనే టేస్ట్గా వస్తుంది, నీకేం తెలీదు అనింది. అందుకే అమ్మ ఎప్పుడు వెజిల్స్ కొత్తవి ఉన్నా సరే యూస్ చెయ్యదు. మ్యాక్సిమం ఓల్డ్ వెజిల్స్లోనే వండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అంతే అండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోలు యాడ్ చేసుకున్నాక బాగా మగ్గిపోయి ఫ్రై అవనివ్వాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ టొమాటోస్ని కంప్లీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చాక అప్పుడు నానబెట్టి స్క్వీజ్ చేసుకున్న మిల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మిల్ మేకర్ని యాడ్ చేసుకున్నాక చాలా జాగ్రత్తగా పైకి కిందికి మిక్స్ చేసుకోవాలండి. మిల్ మేకర్లో వాటర్ ఉండకూడదండి. అలా వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకుంటేనే మనం ఇప్పుడు వేసే వాటర్ ఫ్లేవర్స్తో సహా మిల్ మేకర్లోకి వెళ్తుంది. జాగ్రత్తగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 minutes మూత పెట్టి అలా ఉడికించిన తర్వాత అందులో పసుపు, కారం, సాల్ట్ మాత్రం చూసుకుని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. సాల్ట్ ఎప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ముందే వేసేస్తాను నేను. ఈలోపు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకుంటే మన ఛానల్లో ఏం పెట్టినా ఫస్ట్ మీకే వస్తాయండి. ఇలా కారం, పసుపు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలండి. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని కంప్లీట్గా కూర అంతా దగ్గరికి వచ్చే వరకు బాయిల్ చేసుకుంటేనే కూర టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆ టొమాటో అలాగే ఆనియన్స్ అంతా కూడా ఫ్లేవర్ దిగి మిల్ మేకర్లోకి కంప్లీట్గా వెళ్ళి కూర టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది. సూపర్ ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. ఈ కర్రీ అనేది చపాతీస్లోకి, రైస్లోకి, ఈవెన్ ఇడ్లీస్లో కూడా తింటానండి నేనైతే. పరోటాస్లో కూడా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఎలాంటి టిఫిన్స్లోకైనా సరే సెట్ అయిపోయే ఈ కర్రీని అందరూ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే కామెంట్స్ మాకు ఎంకరేజ్మెంట్ అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నన్ను చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీరు చేసే షేర్స్, లైక్స్ కూడా మన ఛానల్ యొక్క వీడియోస్ని ఎక్కువ ప్రమోట్ చేయడానికి యూజ్ అవుతాయండి. మనం మాట్లాడుకునే లోపల కర్రీ కూడా ఉడికిపోయిందండి. కర్రీ అంతా ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడానికి రెడీ చేసుకోవడమే.